పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్, తంగెళ్ళ ఉదయ్ గారి అఫిడవిట్ మీద ఈ పిశాచి మీడియా డిబేట్లు పెట్టి నానా యాగి చేస్తుంది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అఫిడవిట్లో ఆయన సంపాదన 1,32,00,000 పైచీలుకే. కానీ వాళ్ళ డిపెండెంట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు వీళ్ళకి 0 కానీ 2009లోనే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేటప్పుడు 72 కోట్ల రూపాయలు తమ ఆస్తులను చూపించాడు. ఈయన ₹1 ఉంటాయంటబ్బా, తండ్రి గారి కొడుకు ఏమో 72 కోట్లు అంట. ఏందో ఈ సీఎం అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 72 కోట్లు ఎట్లా పడిపోయినాయో అఫిడవిట్లో 0 ఎట్లా చూపించాడో నాకు అర్థం కాలేదు. 2011 బై ఎలక్షన్స్లో మటుకి ఈ 445 కోట్లు అంటే 8 రెట్లు పెరిగాడు. 2014లో ఈ 410 కోట్లు, 2019లో 510, 2024లో 776 కోట్లు. జనాలను ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు?